చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ బాగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు అవును. ఇప్పుడున్న జనరేషన్ తో కూడా మీరు. అవును. అదొకటే మీకు ప్లస్. ఎందుకంటే మీరు అంతా మలేషియా వెళ్ళిన ట్రిప్స్, అవునులేండి. సింగపూర్ వెళ్ళిన అవునవును. ట్రిప్స్, ఇప్పటికి మాకు యూట్యూబ్ లో అప్పుడప్పుడు వస్తుంటది. అదే అదే. మలేషియా ఫ్లైట్ లో డైమండ్స్ డబ్బులు అన్ని పోగొట్టుకున్న అవునవును. ఎంజీఆర్ లత గారు. correct. నిజమా అది? నిజమే. ఎలా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయారా? కాదండి, ఫ్లైట్ లో వదిలేసింది నాతో వచ్చిన మా కజన్ సిస్టర్. ఆ, ఫ్లైట్ లో నేను బిజినెస్ క్లాస్ లో ఉన్నాము. Hmm. అప్పుడు ఆవిడ వచ్చి ఎకనామీలో ఉన్నది. ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చి ఇందులో పెట్టేసిందంట. ఓకే. అప్పుడు నేను చూడలేదు. నేను వస్తే రజనీ గారు, కమల్ హాసన్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నందువల్ల మమ్మల్ని ఫస్ట్ తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు తర్వాత ఏదో బస్సులో వచ్చారు. బ్యాగ్ ఎక్కడన్నా అక్కడ మీ సీట్ నాకు చెప్పనే లేదే నన్ను. మీరు చూస్తుంటారు అనుకున్నాను అంది. Hmm. అది నేను చాలా ఇదైపోయినాడు. అబ్బో డైమండ్స్ అది ఇది అన్ని పోయాయి. తర్వాత ఒక 4 ఆఫ్టర్నూన్ 3:30, 4 ఇక్కడ వాళ్ళు వీళ్ళు విషయాలు కార్తీ వాళ్ళందరూ టెలిఫోన్ ఏదో చేశారనుకోండి. మా ఎయిర్పోర్ట్ వాళ్ళు దొరకలేదు. 4 o'clock ఒక ఆయన ఒక ఆరెంజ్ సాయిబాబా డ్రెస్ ఆరెంజ్ చేసుకొని వచ్చారు. అప్పుడు వచ్చేసి మాకు ప్రొడక్షన్ మేనేజర్ ఎవరు ఉంటే అడిగారు, లతా గారు అక్కడ ఉన్నారు. அம்மா உங்களுது அம்மா பாருங்க, ஏதோ காணாம போயிடுச்சு, நான் ஹெல்ப் பண்ண வந்தேன் உங்களுக்கு. பார்த்தா உங்க ఫోటో இருக்குது. అన్నీ అలాగే ఉండండి. డబ్బులు, డైమండ్ జ్యువెలరీ ఏది తీయలేదు. నేను తీసి ఇవ్వడానికి కూడా వెళ్ళిపోయాడు. ఓకే. మిరకల్. ఎన్ని డైమండ్స్? ఒక 30 lakhs కుంటే డైమండ్స్ వాల్యూ అంత ఎందుకులేండి. ఓకే. సో బట్ తీసుకోవాలంటే తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. సమ్ టైమ్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అదే మీ కష్టపడ్డ సొమ్ము అంతేనా? ఎక్కువ జ్యువెలరీ బాగా వాడతారు కదా మీరు, బాగా ఇష్టం మీకు? ఇష్టమే. మా అమ్మ కొనేవాళ్ళు. నాకు అంత పెద్ద పెద్ద ఇది కాదు, ఏదో కొంచెం వాడుతాను అంతే.